ఇదే గొప్ప రహస్యం. శ్రీరాముడు పుట్టకముందే ఉన్నాడు, కృష్ణుడు పుట్టాక కూడా ఉన్నాడు. రామాయణం కూడా, మహాభారతం కూడా, ఇద్దరి కథల్లో కూడా ఒకే మనిషి ఎలా కనిపిస్తాడు? అతని అసలు టైం లైన్ ఏది? స్వాగతం. ఇది పరశురాముడి కాలాన్ని చెదరగొట్టిన రహస్యం. పురాణాల్లో రామాయణం వేల ఏళ్ల క్రితం జరిగినట్లు చెప్తారు. మహాభారతం మాత్రం చాలా తర్వాత. కానీ ఒకే మనిషి రెండు చోట్ల ఎలా? రామాయణంలో పరశురాముడు రాముడిని పరీక్షించాడు. మహాభారతంలో శిష్యుడు భీష్ముడు, శిష్యుడు ద్రోణుడు, శిష్యుడు కర్ణుడు మరియు కృష్ణుడితో కూడా సంబంధం. ఇక్కడే టైం లైన్ బ్రేక్ అవుతుంది. పరశురాముడు 7 చిరంజీవులలో ఒకరు. అంటే యుగాలు మారినా ఆయన జీవితం కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఆయన త్రేతాయుగం మరియు ద్వాపరయుగం రెండింట్లోనూ కనిపిస్తారని ఒక వాదం. ఇక్కడ చాలామంది ఓవర్లుక్ చేసే విషయం, యుగాలు క్లీన్గా సెపరేట్ కావు, అవి ఓవర్లాప్ అవుతాయి. త్రేతాయుగం చివరిలో రామాయణం, త్రేతాద్వాపర మార్పు సమయంలో పరశురాముడు జీవించి ఉండటం సాధ్యమే. అప్పుడు ఆయన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు లాంటి వారిని ట్రైన్ చేశాడు. విష్ణువు అవతారాలకి ఒక కాస్మిక్ టైమింగ్ ఉంటుంది. పరశురాముడు కూడా శివుని ఆదేశంతో అన్యాయం జరిగేది ఎక్కడైనా నువ్వు అక్కడ ఉండాలి అన్న ఆశీర్వాదం పొందాడు. అందుకే ఆయన టైం లైన్ ఇలా లాంగ్గా ఉన్నట్లు చూస్తాడు. ఒక యుగపు మనిషి కాదు, యుగాల మధ్య పురాణాలు ఒకే సమయంలో రాసినవి కావు. అనేక కాలాలు, అనేక ప్రాంతాలలో రాసి కొలిపిన కథలు. అందువల్ల ఒకే వ్యక్తి గురించి 2 గ్రంథాలు 2 టైం లైన్లో చూపుతాయి. ఇది పురాణ శాస్త్రం. రిలాక్షన్ పారాడాక్స్ అంటారు. అందుకే పరశురాముడి టైం లైన్ నిజానికి సింపుల్ కాదు. ఇందులో 5 సంఖ్య. భీష్ముడి కాలంలో గురువు, కర్ణుడి జీవితంలో దేవుడైపోయాడు. ఈ వీడియో మీ మిథలాజికల్ నాలెడ్జ్ని ట్విస్ట్ చేసి ఉంటే లైక్ చేయండి, షేర్. ఇంకా ఇలాంటివి మరచిపోయిన పురాణ రహస్యాలు, అన్సాల్వ్డ్ టైమ్ లైన్స్, మిథాలజీ పారాడాక్సెస్ రెగ్యులర్గా